ఎందుకు అందరూ సీత మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారు? అన్యాయంగా సీతను ఇరికించకండి. బావా, నువ్వైనా చెప్పు బావా. సుమతి ఆత్మకు శాంతి జరగాలి చలపతి. చట్టాన్ని తన పని తాను చేసుకుపోని. థ్యాంక్ యూ సార్. Mrs. Sita, you are under arrest. కానిస్టేబుల్స్, ఈ సీత చేతికి సంకెళ్ళేయండి. ఆగండి. సీతని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. తను మీ అమ్మని చంపిన హంతకురాలు రామ్. లేదు సార్, సీత మా అమ్మని చంపలేదు అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మన నమ్మకాలతో పని లేదు రామ్. సీత నిర్దోషి అనడానికి ఆధారాలు కావాలి. సీతే మీ అమ్మను హత్య చేసింది అనటానికి చాలా ఆధారాలున్నాయి రామ్. మీ అమ్మని సీత కత్తితో పొడవడం, చనిపోతూ మీ అమ్మ సీత పేరు చెప్పడం నీకు తెలుసు కదా రామ్. అవి ఆధారాలు కావు, ఆరోపణలు. మనందరికంటే ముందు సీతకి మా అమ్మ గురించి తెలుసు. పైగా మా అమ్మ సీతకి మేనత్త. సొంత మనిషిని సీత ఎందుకు చంపుతుంది? అది అలా అడుగురాం. వీళ్ళందరూ అన్యాయంగా సీతను ఇరికించాలని చూస్తున్నారు. సీత ఈ హత్య ఎందుకు చేసిందో మా పద్ధతిలో ఎంక్వైరీ చేసి చెప్తాం రామ్.